వ్యూవర్స్, ఇవాళ నేను మా ఇంట్లో గార్డెన్ అయితే చూపిస్తున్నానండి. ఇవి తులసి మొక్కలు. సో యాజ్ యూజువల్ ఇవి కార్తీక మాసంలో నేను తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంత గ్రో అప్ అయిపోయినాయి. సో ఇదొక నార్మల్ రెగ్యులర్ మొక్క. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది వరకు మీకు వీడియోలోనే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది శ్రీశైలం నుంచి తెచ్చుకున్నా. ఎంత హైట్ పెరిగిందో చూడండి. అసలు చిన్న మొక్క 10 రూపీస్ మొక్క ఇప్పుడు ఎంత పెద్ద మొక్క అయిపోయిందో చూడండి. తర్వాత మా ఇంట్లో ఉన్నది ఇంకొకటి, ఇది షాంపూ ప్లాంట్, న్యాచురల్ షాంపూ ప్లాంట్. చూడండి ఫ్రెండ్స్, చూడండి. దీనికైతే మొగ్గ కూడా వచ్చేసింది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ప్రీవియస్ వీడియోలో, ఆశ్రమంలో తెచ్చుకున్నా అనేసి. ఇది షాంపూ అనమాట. ఇలా ప్రెస్ చేస్తే జెల్లీ సబ్స్టెన్స్ వస్తుంది. చూడండి ఎలా ఉందో. సో నేను ప్రెస్ చేద్దామంటే హైట్ ప్రాబ్లం ఫ్రెండ్స్, అందుకని చేయడానికి వస్తలేదు. చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు వాటర్ అనిపిస్తూ ఉంది. చూడండి ఇది ఉంది, జల్లీ అనిపిస్తుంది షాంపూలానే. సో మా పెరట్లో ఇంకొకటి వచ్చేసి ఇది బ్రహ్మకమలము. పక్కింటి అక్క ఇచ్చింది. ఇప్పుడు ఇది చాలా పెద్దగా అయింది. ఆల్మోస్ట్ 2 years నుంచి పెంచుతున్నా. ఫ్లవర్ కోసం వెయిటింగ్ అనమాట, ఎప్పుడు వస్తుందా ఏంటా అని. సో ఇది ఇంకొకటి వచ్చేసి ఇది రోజ్ ప్లాంట్. సో మొన్ననే 2 roses వచ్చాయి. ఇప్పుడు ఇంకొక రోజు బడ్ అయితే వచ్చింది, రెడీగా ఉందన్నమాట ఇంకొక రోజ్ రావడానికి. అండ్ ఇది వచ్చేసి నల్లేరు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది నల్లేరు. చూడండి ఎంత పైకి ఎక్కేస్తుందో, ఇది పాకేస్తుంది. సో ఇంకొంచెం మెచ్యూర్ అయి పెద్దగా అయితే చిన్న పిల్ల మొక్కలు వచ్చినప్పుడు కట్ చేసుకొని పచ్చడి చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట నేను. తర్వాత ఇక్కడ వచ్చేసి పుదీనా వేస్తే ఇది ఇంతే వచ్చింది పుదీనా. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి వాడుకోవచ్చు. అండ్ దెన్ ఇది యాజ్ యూజువల్ మా ఊరు నుంచి తెచ్చుకున్న అలోవెరా. ఏమైందో తెలియదు ఫ్రెండ్స్, ఒక 2 days నుంచి అయితే ఇలా బరువు ఎక్కువైపోయిందో, పాట్ చేంజ్ చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. పడిపోతుంది, సరిగ్గా ఉండట్లేదు అలోవెరా. అండ్ దెన్ ఇది చామంతి పువ్వులు. సో ఇది సీజన్ అనుకుంటా, బాగా వచ్చే ఫ్లవర్స్. సో అటువైపు వచ్చేసినాయి అన్నమాట. మీరు చూడొచ్చు ఫ్లవర్స్. ఇదిగోండి చిన్న ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయి. ఇంకా మొగ్గలన్నీ వచ్చాయి చిన్నగా మొక్కలన్నీ. సో ఇది వచ్చేసి వామ చెట్టు. నెక్స్ట్ వామ మొక్క అనమాట. ఇది మా పాప గురించి తీసుకున్న. సీజనల్ ఎప్పుడు దగ్గు కోల్డ్ అవుతూ ఉంటాయి కదా మనకి ఎప్పుడు. సో ఇది కొంచెం పసరు వాడితే నయం అవుతుంది. సో న్యాచురల్ రెమెడీ కదా, సో క్యూర్ అవ్వడానికి. అందుకనే ఇది మస్ట్ మొక్క మనకి బాల్కనీలో ఉండాలి ఎప్పటికైనా, అందుకనే నేను పెట్టుకున్నా. తర్వాత ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్. ఈ చిన్న మొక్క తెచ్చుకున్నా. ఈ పిల్ల మొక్క వచ్చింది, ఇది కూడా ఎండిపోయింది. చూడాలి ఇంకా ఫ్రెష్ది ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి. తర్వాత ఇది ఉసిరి చెట్టు అనమాట. సో ఉసిరి చెట్టు ఉంటే ఆ ఇల్లు స్వర్గం అని అంటారు. యాక్చువల్గా నేను కార్తీక మాసంలో తెచ్చుకున్నా. చూడాలి ఇది ఎన్ని రోజులు ఉంటుందో. ఉండి పెరిగితే పర్లేదు. నాకు తెలిసి ఇంత క్వాంటిటీ ఆఫ్ సాయిల్లో నాకు ఉండదు. ఉసిరి చెట్టుకి చాలా సాయిల్ కావాలి, వాటర్ కావాలి. అండ్ దెన్ ఇది వచ్చేసి ఆలు 2 మొలకలు వచ్చినాయని చెప్పేసి నేను వేసేసిన, ఇట్లా పెట్టేసిన అనమాట. పెట్టను కూడా పెట్టాలి, జస్ట్ ఇట్లా వేసిన అంతే. చూడండి మొక్కలు వచ్చేసి, ఫ్లవర్ వచ్చేసి కింద మళ్ళీ ఇవ్వండి చిన్న పొటాటో వచ్చింది, బేబీ పొటాటో. అండ్ దెన్ ఇక్కడ కూడా చిన్న పొటాటోస్ వచ్చేసినాయి. చూడండి ఇవి పైకి వస్తున్నాయి, ఇంకా గడ్డలు ఊరాలనుకుంటా. ఇవ్వండి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇవ్వండి పొటాటోస్, ఇవ్వండి ఇక్కడ ఎన్ని పొటాటోస్ ఉన్నాయో. అండ్ దెన్ ఇవి కొంచెం ఊరినాక పీకేసి మళ్ళా వీటికి సపోర్ట్గా ఏదైనా పందిరి అల్లుదామని చూస్తున్నా. ఇది వచ్చేసి బూడిద గుమ్మడికాయ ఫ్రెండ్స్. ఎంత మంచిగా వచ్చినాయో వేస్ట్. ఇక్కడ ఒక మొక్క వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక మొక్క వచ్చింది, ఇక్కడ ఇంకా చిన్న మొక్క వచ్చింది. సో ఇదన్నమాట ఓవరాల్ నా బాల్కనీ రివ్యూ. సో నా ప్లాంట్స్, నాకు చాలా ఇష్టం ప్లాంట్స్ అంటే. సో వాటికి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాటికి కొన్ని సర్టైన్ మందులు వాడాలి, వర్మి కంపోస్ట్ వేయాలి, డగ్ వేయాలి, కౌ డగ్ వేయాలి.
సో ఇలా చాలా ఉంటాయన్నమాట. మొక్కల్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ అయితే కాదు. సో దానికి ఫ్లవరింగ్ రావడానికి కూడా కొన్ని థింగ్స్ ఉంటాయి మనం చేయాల్సినవి. సో చేయాలి. సో ఇది ఓవరాల్ నా బాల్కనీలో ఉన్న చిన్న గార్డెన్ అన్నమాట. సో మీ బ్లెస్సింగ్స్ తోటి ఇంకా ఫర్దర్గా నాకు ఇంకా మంచిగా మంచి మంచి మొక్కలు మంచిగా చేయడానికి, మంచిగా ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను హోప్ఫుల్లీ అనుకుంటున్నా. ప్లీజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్. సో ఇది ఇవాల్టి వీడియో అండి. బాయ్ ఎవ్రీవన్.